ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అట్లాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్ట చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు. ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వద్దులేదు. ఐ మీన్ డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారితో పెద్ద గిఫ్టించి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారు అని ఇచ్చినప్పుడు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తున్నాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతంగా. బాబీ గారు ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే మీకు ఎదురైన మోస్ట్ ఛాలెంజ్ ఏంటిది? ఎక్సైట్మెంట్ ఏంటి? ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్. అది మళ్ళీ చెప్పాలి కదా నేను. సో సూపర్ కిక్ అనమాట. ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం. నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం. అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం. సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12th వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికీ పంప్ అవుతుంది. సో